క్యారెక్టర్ బాగుంటే మీరు ఎన్నో విషయాలు సాధించవచ్చు. నేను చదివాను, నేను చాలా గొప్పవాడిని చెప్పి అలా వెళ్తే అన్ని చోట్ల జరగదు. యువర్ క్యారెక్టర్, యువర్ డిసిప్లిన్, డెడికేషన్, యువర్ రెస్పెక్ట్ టు ది ఎల్డర్స్, హౌ యూ టాక్, హౌ యూ సిట్, హౌ యూ స్టాండ్, ఆల్ దీస్ మ్యాటర్స్ అ లాట్, విచ్ ఐ ఫీల్ ఇన్ ది స్కూల్ ఐ హ్యావ్ సీన్. ఇప్పుడు నేను స్పెండ్ చేసిన 2 hours ఐ సా లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్ in this area. All parents, you are all very lucky and having the school and wonderful management over here. So please support the school. And Sharif, I met him in Qatar. We had a wonderful time. We had lunch together and very good time, very good shows, and a multi-talented person. ఇది ఎందుకు చెప్తానంటే భగవంతుడు అన్ని గిఫ్ట్లు అందరికి ఇవ్వరు, ప్రతి ఒక్కరికి ఒక గిఫ్ట్ ఉంది, అది మీరే తెరవాలి. మీరు తెరవట్లేదు, మీరు పక్క గిఫ్ట్ని చూస్తున్నారు. మీ గిఫ్ట్ ఉంది మీకు, అది మీరు ఓపెన్ చేయండి. ప్లస్ షరీఫ్ గారు ఈజ్ అ వెరీ గిఫ్టెడ్ పర్సన్ విత్ సచ్ అ బ్యూటిఫుల్ వాయిస్. సో యాజమాన్య వాళ్ళకి అండ్ ఎవ్రీబడి వన్స్ అగైన్, ముఖ్యంగా గాంధీ గారు ఈజ్ అ వండర్ఫుల్ స్పీకర్. ఈయన దగ్గర ఉన్న గిఫ్ట్ ఏంటంటే అలా వర్డ్స్ విల్ ఫ్లో అండి. ఆయనలాగా మాట్లాడలేవు, పట్టపట్టపట్టపట్టగా మాట్లాడతారు, మళ్ళీ శ్లోకాలు చెప్తారు, మళ్ళీ తెలుగులో మాట్లాడతారు, కన్నడలో మాట్లాడతారు, తమిళ్లో మాట్లాడతారు. ఇది గిఫ్ట్ అండి, ది గాడ్స్ గిఫ్ట్. ప్రతి ఒక్కరికి ఒక గిఫ్ట్ ఉంది. ఆ గిఫ్ట్ ఇప్పటివరకు మీరు ఓపెన్ చేయలేదంటే ఆ గిఫ్ట్ ఏంటో మీరు తెలుసుకోండి. ఓపెన్ ది గిఫ్ట్, ఎంజాయ్ లైఫ్, బికాస్ వీ డోంట్ నో వాట్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ టుమారో. సో టుడే ఎడ్యుకేషన్ కూడా ఆయనకి వచ్చింది. వీటన్నిటికంటే ముందే సినిమాల కంటే ఇంకొకటి ఒక్క మాటతో మనం ముగించుకుందాం. అదేంటంటే ఈరోజు ఇద్దరు కూడా ఒకసారి మీ చప్పట్లతో సుమన్ గారికి జయవస్తు. ఉధృత తరంగ శైలీగత విన్యాసమై కమట కమగ్రాహ కుటీరమై దిక్కుంభ కుటి లవణ భారావారమై ఉత్తుంగ తరంగ సమన్విత సాంస్కృతిక రసమహాసముద్రమై వారి వేదికలన్నీ కూడా పల్లవించుగాక, పరిమళించుగాక, ప్రజ్వరిల్లుగాక, ప్రతిభ చూపుగాక అని అమ్మను ప్రార్థిస్తున్నా. అదేవిధంగా మా ప్రకాష్ సార్ ఈరోజు మాదాపూర్ జూబ్లీహిల్స్లో ఉండే టాప్ స్కూల్స్ కంటే అతీతంగా బ్రహ్మాండమైనటువంటి ఇక్కడ తయారు చేశారు. మీ చప్పట్లతో జై హో. థ్యాంక్ యూ సుమన్ గారు ఫర్ కమింగ్.